V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో బాలుడి మిస్సింగ్ కేసు కలకలం. 2 రోజులవుతున్నా దొరకని బాలుడి ఆచూకీ. శోకసంద్రంలో కుటుంబీకులు. కామారెడ్డి జిల్లా బస్వాయిపల్లి శివార్లో రైతు లొల్లి. తన పొలం నుంచి నడకదారి మూసివేశాడని గ్రామస్తుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో ఆసరా పథకం హామీ పత్రాలను పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి. పెంచిన ఆసరా పింఛన్లను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ భవన నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం. సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లాలో బాలుడి మిస్సింగ్ కేసు కలకలం రేపింది. దుబ్బా మహాలక్ష్మి ఆలయ సమీప ప్రాంతానికి చెందిన ఆకాష్కు సంబంధించిన స్నేహితుల నుండి వివరాలు సేకరించగా ఆదివారం సాయంత్రం వరకు మాతో ఉన్నాడని, తరువాత మాకు కలవడం జరగలేదని అన్నారు. ఎక్కడ ఉన్నాడో, ఎటు వెళ్ళాడో, అసలు ఏం జరిగింది, ఉన్నాడా లేడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం కుటుంబీకులు మేనత్త అయిన తొందూరు లింగవ్వ, బావ మారుతి స్థానిక 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఎస్ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి శివార్లో రైతు గ్రామస్తుల మధ్య నడిచే దారిపై వాగ్వివాదం నెలకొంది. చెరువుకు వెళ్లే దారిని ఒక భూస్వామి ఇది నా పంట పొలాల్లో ఉందని, ఇందులో నుండి నడవడానికి వీల్లేదు అంటూ బండరాళ్లతో దారిని మూసివేసి అటువైపు గ్రామస్తులెవ్వరూ వెళ్లొద్దని బెదిరిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 4 సంవత్సరాల క్రితం బస్వాయిపల్లి సమీపంలో ఉన్న చిన్న కుంటను సుమారు 35 లక్షలతో పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద చెరువుగా మరమ్మతులు చేసి అభివృద్ధి చేశారు. అయితే ఈ చెరువును పంట పొలాలకు సాగునీరు అందించడంతో పాటు మహిళలు బట్టలు ఉతుక్కోవడానికి, పశువులకు నీరు తాగించడానికి వాడుకునేవారు. అలాగే వివిధ శుభకార్యాలు చేసే సమయంలో గంగమ్మకు తెప్పలు వదలడం కోసం వినాయక నిమజ్జనం, బతుకమ్మ, మొహరం వంటి పండుగలకు చెరువు వద్దకు గ్రామస్తులు వెళ్లేవారు. ప్రస్తుతం చెరువుకు వెళ్లే దారిని మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం దసరా రోజు ఈ దారి వెంట వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి గ్రామస్తులు పూజలు చేసి జంబి ఆకులు దేవుని వద్ద పెట్టి రావడం ఇక్కడ సాంప్రదాయం. దసరా రోజు అక్కడకు వెళ్లకుండా దారిని మళ్లించి కంచెలతో మూసేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని దారిని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని బాలెంలలో ఆసరా పథకం కింద అమల్లోకి వచ్చిన హామీ పత్రాలను విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. బాలెంల గ్రామంలో సర్పంచ్ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి 90 ఏండ్ల పండు ముసలి వరకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అదే మాట ప్రకారం పెంచిన ఆసరా పింఛన్లను ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తీసుకొని ఎంత వీలైతే అంత తొందరగా మీకు డబ్బులు చేర్పియాలి, అందించాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కూడా మీకు తెలుసు 50-60 సంవత్సరాలుగా ప్రతిసారి ఎన్నికల్లో చాలామంది చాలా మాటలు చెప్తారు. నిజామాబాద్ జిల్లా మండలం కేంద్రంలో అంబేద్కర్ పూలే యువజన సంఘ ఆధ్వర్యంలో బుధవారం రుద్రూర్ కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే యువజన సంఘ జిల్లా అధ్యక్షులు అశోక్ కాంబ్లే మాట్లాడుతూ రుద్రూర్ మండలం ఏర్పడి సుమారు 3.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కస్తూర్బా గాంధీ భవన నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. గాంధీ ఆశ్రమ పాఠశాల 6వ తరగతి నుంచి ప్రారంభం 9వ తరగతి వరకు కొనసాగుతుందని, రోజురోజుకు తరగతులు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో చదువుకోవడానికి వస్తున్నారని, వారికి సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవస్థలు ఎదుర్కొని అనారోగ్యం పాలవుతున్నారని, ఇరుకు గదుల్లో వారు అవస్థలు ఎదుర్కోవడమే కాకుండా ఇబ్బందుల పాలవుతున్నారని, సుమారు 3 సంవత్సరాలు గడుస్తున్న భవన నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. భవనంలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్న విద్యార్థులు వారి భవిష్యత్తును దృష్టి
దృష్టిలో పెట్టుకుని భవన నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్ పూలే యువజన సంఘం కోరుతుంది. ఒకవేళ కట్టని పక్షంలో ఆందోళన ఉధృతం చేశామని అన్నారు. ఆట స్థలం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి సాయిలు, గంగారాం, జగన్ పోసెట్టి బాబు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాచెం ఫౌండేషన్ ఫౌండర్, టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ కాచెం సత్యనారాయణ గుప్తా, కాచెం ఫౌండేషన్ మెంబర్ సముద్రాల నిఖిల్ చేతుల మీదుగా విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సముద్రాల నిఖిల్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమంలో సైతం పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్పీటీ మార్కెట్ ప్రెసిడెంట్ పోరు రవి, రవికుమార్ గౌడ్, మహేష్, శరత్ రెడ్డి, సుజిత్ రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో అమలు చేసిన రుణమాఫీ 4 సంవత్సరాలు రైతులకు సరిపడే బ్యాంకు రుణం అందలేదని, రైతులపై వడ్డీ భారం పడిందని జిల్లా రైతాంగ సమితి అధ్యక్షుడు గోపాల్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శించారు. అధీకృత కౌలుదారులకు చట్టం 2011ను అమలు చేసి కౌలు, పోడు, దేవాదాయ, వక్స్ భూములు సాగు చేస్తున్న రైతులకు బ్యాంకు రుణాలు, రైతు బంధు, పంట బీమా, సబ్సిడీ మొదలైన పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మియాపూర్ డివిజన్, మియాపూర్ కార్పొరేటర్ గౌరవ శ్రీ మేకా రమేష్ హెచ్ఎంటీ స్వర్ణపురిలో ఉన్నటువంటి మారుతి ట్రస్ట్లో చిన్నపిల్లల అనాథ శరణాలయానికి భోజన ఖర్చును విరాళంగా అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ఈ రోజు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దూలపల్లిలో నిరుపేదలకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్బీ నగర్ డివిజన్లోని అనాథ విద్యార్థి గృహానికి ఉచిత సామాగ్రిని కాచెం ఫౌండేషన్ ఫౌండర్, టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా, వెంకటేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా అనాథ విద్యార్థులకు అందజేశారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు బియ్యము మరియు నూనె డబ్బాలు ప్రజెంట్ చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు సాగర్ రెడ్డి గారు, వజీర్ ప్రకాష్ గౌడ్ మాజీ కార్పొరేటర్, మాజీ ఫ్లోర్ లీడర్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ సహచార మిత్రులు ఉదయ్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు గుంటూరు వెంకటేష్ గౌడ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, సీనియర్ నాయకులు మరియు మహిళా మనులు అందరికీ పేరు పైన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కేటీఆర్ గారి యొక్క బర్త్డే విషెస్ చెప్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. మరి బంగారు తెలంగాణ భవిష్యత్ తరాలకు అందించాలని మంచి మన రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మన పార్టీ అధికారంలోకి రావడం, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్ళడం, మరి అదేవిధంగా యువ నాయకుడు కేటీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ యువతకు మంచి ప్రోత్సాహాలు ఇవ్వాలని, మరి ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధిలో పరిచి మరి ఎన్నో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పెంపొందే విధంగా ఐటీ కార్యక్రమాలతో మరి మంచి మంచి కంపెనీస్ కూడా మనకు తెలంగాణకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన యువ నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా
తెలంగాణ హరితహారంలో గద్వాల జిల్లా ముందు ఉంచాలని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన 5వ విడత హరితహారంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ తెలంగాణ హరితహారంలో గద్వాల జిల్లాను ముందుంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వామ్యులై 6 మొక్కలను నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బహునూతల నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్ల చంద్రారెడ్డి, ధన్సింగ్ నాయక్, రామచంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని బాలాపూర్ మండల్ మల్లాపూర్ గ్రామంలో ఆకాంక్ష గ్రామర్ హై స్కూల్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు చేసి పోతురాజు ఆటలతో అమ్మవారికి బోనం సమర్పించారు. గత ఎన్నికల్లో ఆర్టీసీ సంఘాలు కలిపి టీఎంయూను గెలిపిస్తే ఆర్టీసీ కార్మికుల బాధల గురించి టీఎంయూఏ ఏమాత్రం పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ తరుణం రాణిగంజ్ డిపోటు ఆర్టీసీ ఎంప్లాయ్ యూనియన్పై ఎంయూపై పలు విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయ్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పోరాడతానని, కార్మికుల కోసం ఎంత దూరమైనా వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో టీఎంయూయు నాయకులు, సభ్యులు ఆర్టీసీ ఎంప్లాయ్ యూనియన్లో చేరడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలోని నారాయణ పాఠశాలలో మొక్కలను పెంచడం, పర్యావరణాన్ని కాపాడడం అనే మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించడమే కాకుండా వాటి ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని మండల విద్యాధికారి శ్రీరాములు, ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ పవన్, మహేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ బోధన్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చెట్లను నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ రజిత మాట్లాడుతూ ప్రత్యేకంగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ ప్రెసిడెంట్ దేశాయ్, ఎంపీపీ శ్రీమతి భూదే సావిత్రి, రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులకు సరైన వసతులు కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని, నెలసరి వేతనాలు చెల్లించాలని వారి డిమాండ్లను వ్యక్తపరుస్తూ ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో దీక్ష ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో బాలుడి మిస్సింగ్ కేసు కలకలం. 2 రోజులవుతున్నా దొరకని బాలుడి ఆచూకీ, శోకసంద్రంలో కుటుంబీకులు. కామారెడ్డి జిల్లా బస్వాయిపల్లి శివార్లో రైతులొల్లి, తన పొలం నుంచి నడకదారి మూసివేశాడని గ్రామస్తుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో ఆసరా పథకం హామీ పత్రాలను పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి. పెంచిన ఆసరా పింఛన్లను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ భవన నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం. సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.